చక్కటి రాసులు మాత్రం చూడు పుట్టిన బిడ్డ ఎత్తుకొని తడిపేట తానే చేపించింది తల్లి లక్ష్మీదేవి చక్కని బిడ్డ వచ్చిందమ్మా ఈ బిడ్డను ఎత్తుకో తల్లి అరే నాకు కొట్టు పేరు కన్నా పేరు దగ్గర బిడ్డ చూడబోతే అమ్మమ్మ పొడిసేడు బొద్దుగాడు వెంకమ్మగా నా బిడ్డకు ఏ వెంకటేది అవ్వా అరే మేడల మిత్ర బిడ్డ ఎత్తుకొని సంబరపడతాం సంతోషపడతాం అన్నదాడ రామ 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 నాకు బిడ్డే పుట్టిన వరి కట్టిన నిమిషం మంగిపోయినాయి ఆరు రాజు బాధపడతాను తెల్లాడతాం పొద్దుకంటే 11 రోజులు అప్పుడు పొలాలు కొమ్ములు వచ్చి పుట్టు మరడు వాపిరు 11 10 వేపుల దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నికలు 5 వేపులు ఈనాడికైనా 21 నా బిడ్డ పేరు పెడతామని అప్పుడు నిమ్మడు వేసి 15 బదిలీ చేసి అది ఈ బిడ్డ పేరు కనుక పేరు పెడతాం అన్నాడా నా బిడ్డ వచ్చావాది రోజు నాడు బంగారు తొట్ట కట్టి తొట్ట బిడ్డ మాటి అరే జోగాల పాడవాడుతున్నదట అప్పుడు సంబరపడతారు సంతోషపడతారు అరే ఆడ వెంచబిడ్డ నోట పెంచుతున్నదంటే
బిడ్డలు ఏం చేసింది అప్పుడు ఏళ్ళుగా ఉన్నాయట ఆ బిడ్డను 5 ఏళ్ళ బిడ్డ ప్రమాణ బల్లల చెప్తే ఆ బిడ్డ ఎంతంగా పెంచంగా 7 ఏళ్ళ బిడ్డ ఉన్నదట మరి ఆ నారదుడే ఆ బిడ్డ అక్కడ చదువుకోని సైలెంట్ ఉండండి సప్పుడు అంటుండండి మరి ఆనాడు ఆ 7 పెండెల 3 కమ్మర్ల గుడిసెల్లో ఉన్నది నామారది నాకు కొడుకు లారంగా మార ఆ ఊళ్ళో పోయి అడకచ్చుకొని ఆ కొడుకుని కనుక కింద తెచ్చకుండా మన్నమాటకుంటా అంటే ఆ కొడుకుని కనుక 7 ఏళ్ళ కొడుకుని చేసుకున్నదమ్మా 7 ఏళ్ళ కొడుకైన అపరార తొడుగు అంటే అయిన బట్టలేము అయినా సంసారంగా పాయే ఊళ్ళో పోయి కోడింటి కొట్టారు బాగుండి బాసలు పొద్దుగా లేచి గోవు పెండ తీసుకొచ్చి గోయవలు కలిపి ఆ బిడ్డ అలుగు తల్లుదంటే ఈ కొడుకు నీళ్ళు సాయం చేస్తాడు తల్లికి అంటే ఆ కొడుకు 7 ఏళ్ళ కొడుకు పెరిగినాడు 3 బాటగాడు ఆ కొడుకు ఆడుకుంటాంటే అగో తోటి పిల్లలు కనుక చూసిన బ్యాగులు సంఖ్య వేసుకొని ఊళ్ళకెళ్ళి పోతాంటే అయ్యా మీరు ఎటు పోతారంటే మీరు చదువుకోండి పోతారు అని మాట్లాడే అప్పుడు లారంగా మారాలనుకున్నాడే మరి నీవు రాజులం కాదా నాకు చదువు వద్దా నేను చదువుకోవద్దా మా తల్లి నామాలదేవిని అడుగుతానని ఇంకా కొడుకు లారంగా మారాదు దవా గుడిసెగాడి గచ్చిండు దేవుడా గుడిసెగాడి గట్టిగా నాడు కొడుకు అన్నాడు బాబా నా తోటి పిల్లలు బడికి పోతారమ్మా అమ్మా నేను బడికి పోతాను కొడుకు అవ్వా చదువుకుంటే సంస్కారం పెరుగుతుంది అవ్వు ఇద్దరు రానివాడు ఇద్దరు చదువు రానివాడు సమర్థతుల్లో పోతే అవ్వా అగో ఉన్నోరికైనా చదివే కావాలి పేదోళ్ళకైనా చదివే ముఖ్యమంత్రి వారి చదువుకోరు పోతానంటే అప్పుడుగా నామాలదేవి గుడిచెల్లో ఉన్నది కొడుకా ఏం పెట్టి చదివిస్తున్నా అయ్యా ఎట్లా నేను చదివిస్తూ కొడుకో చేతుల రూపాయి లేదు నాన్న అడకచ్చుకునేదాకా తిండికే లేదు బిడ్డు చదువు అంటే ఉత్తది కాదురా అలకల కాంచెల్లి బలపాల కాంచెల్లి మొదలు పెడితే పుస్తకాలు కావాలి పెన్నులు కావాలి కొడక చేతులపై చెల్లెళ్ళి కొడక నేను ఏం పెట్టి చదివిస్తున్నానా చేతుల రూపాయి నాకు ఉన్న శ్రీమంతునికే నౌకరి అత్తది గారి పేదోళ్ళకు నౌకరి రాదురా కొడుక ఎంత పెద్ద చదువులు చదివిన వరకు నౌకరి రాదు కొంతమంది నౌకరి రావాలని లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళకు నౌకరే అత్తలేదురా ఉన్నోరికే నౌకరి కానీ పేదోళ్ళకు నౌకరి ఒలియర్రా అంత చదివించంత సోమదన దగ్గర లేదు కొడుకు కొడుగా ఇయ్యల్లా అందుకే అన్నారు తొలసూరు కొడుకు ఉట్టాలి కలసూరు బిడ్డ ఉట్టాలో కొడుకు పుడితే ఓ తండ్రి కాదరా బిడ్డ పుడితే తల్లి కాదరా ఆ కొడుకు పెరుగంగా పెద్దగా అయితే నా కొడుకు నాకు మాత్రం అవుతాడు నాకు అర్థమవుతాడు నేను కూర్చుంటే నా కొడుకు బుక్కడన్నా అంటే నాకెత్తడాలి అవయ్య రాజులు ఆశపడతారు కొడుక ఇయ్యాల ఊళ్ళో పోయి పని
పోయి బర్ల కాడ ఉండి మీ బాబు నువ్వు లేకపోతే మీ బాబు వచ్చి నీ చేసమని మీ బాబు చేస్తాడురా నువ్వు బర్ల కాడి పోయి చేసేవారికి పడుకో పోతావుడో బరవడకత్తాడురా నువ్వు బుక్క నేనో బుక్క తింటే కొడుక నువ్వు బర్ల కాడికి వెళ్ళి పోరా చదువు మనకి ఎందుకురా పొద్దుంటే బాబు లేదు బాబుంటే పొద్దుని తినడు మన బతుకుడు ఇంత ఎక్కిన ఉంది మనకు చదివేందుకు కొడక బర్రకాడి బర్రకాడ ఉంటే నేను చేసే పని మీ బాబు చేస్తాడు ఎవడో పరమడకత్తే ఈ రోజు మనం పొడతారు పోసుకోవచ్చు బర్రకాడికి వెళ్ళి కన్నతల్లి నామాలది ఒక్కడికి నడవడి బర్రకాడి ఊళ్ళో ఊడి అని చేస్తాడు నాన్న మనకు తవుడు పరమ దొరుకుతానే చెప్పిన తప్పరాని భానవనుడు ప్రగాఢ రారంగరాజు ఆవేరమ్మ చెరువుకాడ కనకున్న కన్నతన్న ముచ్చవది రాదు బల్లగా అత్తడు నేను బల్లగా చదివింట మా బాబు వచ్చి ఊళ్ళో కచ్చి ఊడి అని చేస్తాడని అన్న కొడుకు మాత్రం అలంగరాజు బల్లకాడి పోయి బాబులు దోతాడు అన్నడేమా అయ్యరామా మీద ఎండ కొడుతుంది కింద కాళ్ళు కలుగుతాను ఈ కొట్టాడు ఎండల్లో పెట్టాడు గాలిలా నిన్ను అటువంటి బర్రకాడికి వచ్చినావు ఏమలేమని అన్నరా ఇంటికాడ అమ్మ నిన్నేమని అన్నదా నువ్వు బర్రకాడికి ఎందుకు వచ్చినావు కొడుక నానా కన్న తండ్రికి కన్న పిల్లలకి ఎంతో ప్రేమ కడవ కన్న మెట్టకున్న నాయనకి ఎంత ప్రేమే నానా పుక్షపతి రాజా రోజు రోజాన మనం నామాలదేవి ఊళ్ళకి పోతే కోటింటి కొట్టాలంటే బావనింటి బాసనలు తోమి ఊడు నాకిల్ లేదు సల్ల నాకిల్ లేదు తవుడు పరవాడు కత్త నువ్వింత నేనింత తింటాను అవింత తింటాను ఇలా అవ్వకు ఒళ్ళల్సి జ్వరం వచ్చిందట చలి జ్వరం వచ్చింది అవ్వ పన్నకాడికి వెళ్ళి పక్క బోరిస్తలేదు నేను ఈ బర్లకాడ ఉంటాను పోయి ఊళ్ళో పోయి ఊడిగా చెప్తానా ఏ తల్లిలో దయగా తల్లి మనకు ఇంత గంజవ కడకపోతే మాత్రం ఈ రోజు పూట కడుతుంది నువ్వు ఊళ్ళో పోయి ఊడిగా చెయ్యినానా నేను బర్ర కత్తి రోజు కొడుక మాత్రం చూడటువంటి బర్ల కత్త నువ్వు ఊళ్ళో పోయి ఎక్కరమ్మంటాను మనకు తినబోమంటే తిండి లేదు ఉందామంటే ఇల్లు లేదు మనం ఉండేది 7 వెంటల గుడిసి కొడుక మీ అమ్మకు మాత్రం చూడు ఊళ్ళో జ్వరం వచ్చిందంటాను నేను మాత్రం ఊళ్ళో ఎడకత్తా అది మాత్రం ఈ బర్ల మేప నేర్వడానికి తెలియదు ఏది మాత్రం బాబు ఈ కావేరమ్మ చెరువు కట్ట కింద బర్లు వేస్తాయి ఎండగొట్టినప్పుడు ఇళ్ళలో పోతాయి బర్లు ఈ బర్లను మాత్రం చూడు ఎవరైనా చేను వడనేయకు ఎవరైనా చేను మేపితే మాత్రం చూడు దండగాడు అంటే మన దగ్గర రూపాయలు లేదు లేవు కొడుక ఆ ఎండగొట్టినప్పుడు మరి చెట్టు కింద ఉండు ఆ బర్లు పోయి నీళ్ళలో పోతాయి కొడుక నేను ఊళ్ళోకి వెళ్ళిపోతాను నీళ్ళలో పోతే బాబు ఆ నీళ్ళలో పోతే ఎండగొట్టినప్పుడు చల్లగా ఆ నీళ్ళ కొండ అన్ని కొండ సిల్వర్ వచ్చినాడు కదనే కొండ సిల్వర్ అంటే కొమ్ముతో చెప్తే అవి కనకల్లా కన్న తన ముఖ్యమంత్రి రాజు కలిగేది రోజులో పోయినాట పరడో లారంగరాజు కదనేమో కనకల్లా కన్న తన ఏదో పని పనులు అతడు పిలగనాడు లారంగరాజు నందారందారా
వాడలే వాళ్ళ సూచనలకు ఊరు పక్కకు 3 బాటల కాడ మరి నడవడం అనగా ఊరు కులాల పద్యం చేద్దామని పిలగాళ్ళు గొల్లల పిలగాళ్ళు కురువల పిలగాళ్ళు సాగుల పిలగాళ్ళు సాగుల పిలగాళ్ళు కులాల పద్యం చేత మంది ఆట ఆడతారు ఆటలు చెప్తే పిలగాళ్ళకు ప్రేమ పిలగాళ్ళు కలిస్తే రాజులు కలిసినట్ట కదా. అరే రెడీగా అరే ఇవాళ ఏమడవరా సండే మనం బడికి వచ్చాం ఇట్లా వచ్చినాం మీకు గురువు అయినే పట్టుకొని గణపతులు వేసిపోతారు గురువు చెప్పినట్టు మీరు ఈనూరు మీరు అరే ఇదిగో మనం గోటీలు ఆడదాం వారికి గట్టి పట్టుకోరు మీరు ఇద్దరు వచ్చి వాడిన వాడు గడిపడి వాడటైతే పిల్లగాడు పిల్లగాళ్ళ కన్నా చూసిండు దబా దబా ఆటాడుకునే కాడికి వచ్చిండు మధ్యలో లేవాళ్ళు బద్దీల కాలు పెట్టి అరే ఎవరు నువ్వు నేను నవ్వుతేవాడి మన రాష్ట్రం కాదు ఆంధ్ర వేసేసినావా చూస్తేనే భయానికి కావచ్చు వాళ్ళు నిజం మనిషి అయ్యారు కదా మనిషి అయ్యా ప్రేమకు వ్యతిరేకం లేదు ఆటో దొరకానం లేదు బద్దీలో కాలు పెట్టిన మీ గోట్లు ఆడతాను నా దగ్గర ఏం వాసన వస్తుంది అయ్యా వాసన వస్తుంది గదర్ వాసన వస్తుంది నాకు గౌరవ వాసన సరే పర్వాలేదు అయినా మీరు ఆట ఆడుకుంటారు ఏమాట ఆడుకుంటారు నేను గోటీలు ఆడుకుంటాను మీతో నేను ఆడుకుంటాను వద్దు అరే నువ్వు ఎట్లున్నావు మీ ఎట్లున్నావురా నువ్వు మూడిది పిల్లలు బుడ్డ వచ్చి పెట్టుకున్న కొత్త పన్న సార్కలు ఉన్నాయి నీతో ఆట ఆడితే మా విలువే పోతుంది మా విలువ పోతుంది అన్నా ప్రేమకు పెద్దరిక లేదు ఆడకు దొరకడం లేదు నా రాతపరంగా ఇట్టినది మీ అదృష్టం కట్టున్నది అన్నయ్య నన్ను మీతో ఆడిపించుకోరే వద్దు మేము ఆడిపించుకోం అరే మనం ఆడలేకపోతే భద్ర చేయవస్తా ఈ భద్రత చేయవద్దు అంటే అరే మళ్ళీ కొత్త బద్ద కొడుతున్నాం పరమ కాదు మీ అమ్మ బద్దలు ఆడదాం బా ఈ కూరగాయలు బడి పోతలేరు ఎండ కడతాలని మీ అమ్మ మన చింత చెట్టు కింద బద్ద చూడలేదా ఆ ఎండకు జ్వరం వస్తుందని చింత కింద బద్ద చూడేది కరెక్టేరా నాకు ఇప్పుడు అది వచ్చింది కూరగాయలు ఎండ పోతే ఖరాబ్ అవుతారని చింత కింద బద్ద చూడి అది మీ అమ్మ బద్ది కదా ఆ బద్ది కడిగి పెడతారా ఆ బద్ది కడిగి వచ్చి మీ అమ్మ బద్ది సొంత చేయవస్తా అంటే ఏమన్నా బోరా లేకుంటే బాయా ఊతాయా నీకు నన్ను ఆడిపించుకున్న దాకా మేము ఏడాది వడుకుంటే అన్న చేయవస్తా అంతేనా అరే వద్ద అంటే ఆడుతానంటాను ఆడిపించుకోరా అన్న కొట్టలేదు అనిలా నన్ను తీయరాదే నాకు ఒక్కటే ఉన్నది అరే నా దగ్గర ఒక్కటే ఉన్నది కారం పువ్వు కొట్టి ఏదో పువ్వు కొట్టి నాకు తీయరాదు కారం పువ్వు కొట్టి కారం పువ్వు కొట్టి ముక్క పువ్వు కొట్టావు ఇగో 2 ఉన్నాయి అన్న నా దగ్గర 3 ఉన్నాయి 3 ఉన్నాయి ఇగో 3 ఉన్నాయి రా ఇవి కావా 3 కోటీలు సరే అన్న కొట్టి మా బిల్లు కానీ నా కొడుకుది అన్న ఏదో ఒక కోటి ఇక ఒక్కటి నా కొడుకు ఇస్తారా బిల్లు అద్దు అడ్డు నువ్వు చేస్తే కూడా ఒకరు పోతాడు అరే వాడి కాట గురించి మళ్ళీ అరే ఏంటిరా మన మాట జమానిగా వాడికి ఆట గురించి ఆట గురించి మనకెరక వాడు దొరైనా దొంగ అనుకుంటాడు దొంగ అయినా దొరైనా వాడు దొంగ అనుకుంటాడు మీ అమ్మ బద్దిలో వచ్చి అన్నాడు వాడు వాడు తోలియారా మీ అమ్మ బద్దిలా మన ఇద్దరు మాట ఒకటి ఇక గీత గీస్తానా అయ్యా చెప్పురా ఈ గీత ఇది గీత బాత బేత బాతరా
ఈ బాట అవతల పడ్డది అనుకో ఆ. దొంగ. ఏది బాతవతల కోటి పడితే దొంగ దొంగ. ఆ దొంగ. యువతల పడితే దొర. ఇవతల పడితే దొర అవతల పడితే దొంగ దొంగ. అంతే కదా మళ్ళీ చెప్తాను అవతల పడితే దొర దొర. ఇవతల పడితే దొంగ ఆడు ఏంటి? ఇప్పుడు దాంట్లో కాదురా. ఆ. అవతల పడ్డది అనుకో దొంగ. అవతల పడితే దొంగ యువతల పడితే దొర. దొర ఆ? అవతల పడితే దొంగ. దొంగ. అవతల పడితే దొంగ యువతల పడితే దొర. దొర ఆ? మీరు బాగా చదువుకున్నట్టున్నారా అయ్యయ్యో దేవరాజా నందరా. గోడెల గోడెల చేతుల పట్టేరా. అయ్య గోడెల ఎత్తా ఉన్నారా. కాలువలైతే కళ్ళాలు తీర్రా ఆనోగోడి చేతుల పట్టిర్రా గోడెలు కూడా ఎత్తా ఉన్నారు అయ్య వీరు దొంగల దొంగ. వీరు దొంగ. దొంగలు ఏంటి? దొంగరా అన్న ఇవరాకి ఏమన్నావే నువ్వు ఫస్ట్ ఏమన్నావు అన్నా వారికి చెవులు ఎట్లు వచ్చినాయిరా వీడే దొంగ. వీడే దొంగ ఎవరు దొంగ? వీడే దొంగ అన్నా వాంతోడి కాదు కానీ అవతల పడితే దొంగ అన్నారు ఇతర పడితే దొర అన్నారు చెవులు ఎట్లు వచ్చినాయిరా ఎట్లా అన్నా ఈత అవతల పడితే దొర అన్న. అవతల పడితే దొర ఈతల పడితే దొంగ. లేదన్నా అవతల వాళ్ళకి అవతల పడితే దొర ఇద్దరైతే కదన్నా. సరే ఆ. మీ న్యాయం నీకు నా న్యాయం నాకు అబద్ధం ఆడితే అగ్గిపూడి అయితే అన్నగా అన్న అబద్ధం ఆడినప్పుడు పురుడు ఆడ సత్తారు మళ్ళీ ఆడిప్పుడు మళ్ళీ ఆడదాం చెప్పు అరే ఆ. ఇగో ఇప్పుడు ఈ గీత అవతల పడ్డావు అనుకో ఆ. దొర. అవతల పడితే దొర అవతల పడితే దొర. ఆ. ఈతల పడితే దొంగ. అంతే కదా ఈతల పడితే గీత ఈతల పడితే దొంగ. గీతతో పడితే దొంగ. దొంగ అవతల పడితే దొర. అవతల పడితే దొర ఆ. సరే ఆడు అరే ఏరా. కళ్ళాలు తీరా కొడులు కూడా ఎట్లా ఉన్నాడు అన్నయ్య బద్ద మీరు దొంగ. దొంగ పెట్టరా అన్న ఇవాళ కనుక అంటే కాదు అవతల పడితే దొర అంటే కాదే వీడికి ఎవరైనా పడ్డారా నీకు? వీడి పిచ్చోడు ఉన్నట్టుంది అన్న పురుడవాడు సత్తరే అట్లా కాదురా గీత అవతల పడితేనేమో దొంగ ఆ. గీత అవతల పడితేనే దొర అన్నావు వీళ్ళందరినీ అడుగు ఆగు ఓయ్యా అన్నా అవతల పడితే దూరం అన్నారు ఇతర పడితే దొంగ అన్నారు అప్పుడు అబద్ధం వాడారు ఇప్పుడు అబద్ధం వాడతారు అన్న లే, లే. నువ్వు దొంగ. మీరేదో కుట్టు పెట్టుకున్న ఆయన కుట్రవాయి పట్టిరు అరే దొంగ పెట్టరా అన్నా మీరు 10 మంది ఒక్కటే నేను ఒక్కరిని ఒకటి నువ్వు అందరూ అంటున్నావా? మీరు అవ్వబద్దిలో కూర్చి పోతావు. మీరు అవ్వబద్దిలా. మీరు అవ్వబద్దిలో పోతావు. మీరు అవ్వబద్దిలా. సరే అన్న అబద్ధం ఆడతారు మీరు అందరి మాట ఒక్కటి మాటలు కలిసిన ముచ్చట్టు చేతులు కలిసిన సప్పట్లు అన్న మీదే చెప్తుంది నాది కిందికి అవుతుంది ఈ దొంగ అయినకి ఏం చేయాలన్నా అయ్యా వీడు చెప్తాడు. అరే దొంగ ఏంటి ఎట్లా అంటే గోటి దేకాలే ఎట్లా ఎడమ చేత ముక్కు పట్టుకోవాలి ముక్కు పట్టుకోవాలి ముక్కు పట్టుకొని ఆ. ఈ బువ్వ చేత దిగు దిగు ఏయ్, ముక్కు ఇచ్చి పెట్టు ఇట్లా దేకు ఆ దీపు మళ్ళీ ముక్కు పట్టుకో అది వేరే అది దిగు ఇచ్చి పెట్టు ఏ బువ్వ పట్టుకున్నా ఇచ్చి పెట్టి పట్టుకుంటాను ఈ ముక్కు పట్టుకొని బచ్చ పెట్టి అనుకోవచ్చు రాజనుడా నారాయణో కాలువడే లాలంగా మహారాజురా అయ్యో గంధరాయి అన్న గంధరాలు అబద్ధమాడ ఓకే గంధరాలా నన్ను తిడితే మళ్ళ నీకు రాయంబు అదే గంధరాలు కాలువడే లాలంగా మహారాజురా గమనల్ల తల్లి నా దేవతమో ఎందుకని కంటివో ఈ కొడుకును మీరు అవ్వబద్దిలో తుయ్యి పోతావు. వాడు అవ్వబద్దిలో తుయ్యి పోతావు నువ్వు. అన్నా కొట్టకూడదే చెప్పే ఓం అయ్యో అన్నారా నీకు రాయోగాలు నీకు దండం పెడతా కాదంటే అన్నా కాలు మొక్కున్నా నా కర్మ తక్కువాయి ఈ ఆడపాడు ఆడకండా నేను వచ్చినారే నన్ను కొడితే కన్నా వల్ల కొట్టావు మారడన్నాడు
ఏమంటుంది ఏ కథ ఏంది ఈ పిల్లని అరే అడిగారా కొట్టుగా ఆడిదేడ్చినట్టు ఏడ్చిండు మందబలం చూసుకొని కుక్క మరిగినట్టు ఇప్పుడు ఆ పొలం చూసుకొని ఉరికొస్తాను మీరు నలుగురు ఒక్కడు ఏం తప్పు చేసే పనికి బిర్యానీ కొడతారు మాట్లాడు కోటిలు ఆడతాను దొంగ దొంగ ఎట్లా కొడతాను నువ్వే పక్కన జరగని నేను ఎవరిలో నీకు ఎరికేనా ఎవరైతే ఎమ్మెల్యే బిడ్డవా ఎంపీ బిడ్డవా సీఎం బిడ్డవా సర్పంచ్ బిడ్డవా బాబు నేను కొడతానే బాబు నేను కొడతానే బాబుని ఎప్పుడు వచ్చినాను మా బాబుని ఎప్పుడు వచ్చినా అయితే నేను ఎవరిలో కాదు ఊరేనా రాదు మా బాబు లక్షపతి రాదు మా తల్లి లక్ష్మీదేవి వాళ్ళు కనుకున్న బిడ్డని నా పేరు వజ్రవతి అంటారు అరే కొడుకో వీళ్ళు అయ్యా లంగా లక్షపతి రాజు లంగా వాళ్ళ అయ్యా తాగుతుడు వాడు తాగుతాడు ఎట్లయినా అరే లక్షపతి రాజు అంటే అహంకారుడు తోడబుట్టిన చెల్లి ఆనాడు పెరగన్నం పెట్టమని కాలుతో అన్నింటి చెప్పుతో కొట్టిండు ఒకవేళ వాళ్ళ బిడ్డను లంజన్నం అన్న మాట ఎరకైంది అనుకో వాడు మన పానం తీస్తారా వాళ్ళు గంగలో మరి దొంగ కుక్క తన్ను పిల్లగాళ్ళు ఉరుకుతారు పిల్లగా అమ్మాయి నువ్వు రాకపోతే అలా చూడుతున్నాను కొడుతుడు ఆ బర్రోడు ఒక్కడే కొట్టుడు కొడతాడు ఆ బక్కోడు నాయకులు దాడతాడు ఆ సుందరిక ముక్కడు ఉరికచ్చి కొడతాడు నువ్వు రాకపోతే నన్ను కొడుతున్నావు నువ్వు వచ్చిన దెబ్బలు తప్పించినావు ఇలా నువ్వు ఎవరో నువ్వు వచ్చి మంచిగా దెబ్బలు తప్పించినావు రాకపోతే దూరం ఉండు నువ్వెట్లు గుడ్డ పోసి పెట్టుకో నువ్వు నా వల్ల నువ్వు పెట్టుకో నేనేమనుకోను నువ్వు నీది ఎలా ఆడుతుంది కానీ ఆడవిలో ఎలా ఆడుతుంది చూడబుద్ధి అబ్బది పెట్టుకోను అది కాదు కానీ పిల్లగా మీ ఊరు ఎక్కడా మీ పల్లె ఎక్కడా మీ పేరేంటి మీ అవ్వయ్య పేరేంటి అరే రే మరదలన్న మాట పిల్లగాని పోదు అప్పటికైనా ఇప్పటికైనా తల్లిదండ్రి పేరు తప్ప చెప్పుకోదు కన్నపుట్టిన గ్రామం పేరు తప్ప చెప్పుకోవద్దు నాది ఏదో ఊరు కాదు ఇదే పట్నం లాలంగాపురి పట్నం నాది మా నాన్న పేరు ముక్షపతి రాదు మా తల్లి పేరు నామాలదేవి కనుక్కున్నా నా పేరు లాలంగమా రాదునమ్మా అగో వాళ్ళు వీళ్ళు అనుభవం కిందది ఆ బిడ్డ అజ్రవతి ఏమని అగో మా యొక్క మావ అనుభవం కిందది మా ఆడిబిడ్డ నామాలదేవి మా అన్న మా తమ్ముడు వృక్షపతి రాదని అన్నం కిందది అది ఎవరో అనుకున్నా నా మేనత్త కొడుకు నా మేనబావ కదా బావయ్యా నా కొరకాసి సూర్కి ఎప్పుడు కలిగింది నా కరెంట్ పోదట్టు ఎప్పుడు పోసింది ఏమో బావా బావంటో నా సూడు బావలు ఎప్పుడు దొరకలేదు అయితే పాడే దీనికి లేదు బావా నేను ఎవరినో కాదు మా బాబు లక్షపతి రాదు మా తల్లి లక్ష్మీదేవి వాళ్ళు కనుకున్న బిడ్డని నా పేరు వజ్ర మాణిక్యాలది లక్షపతి రాదు బిడ్డవా మీ నాన్న లంగ వాడు కారకుడు వాడు మూర్ఖుడు వాడు దొంగ మా తల్లి మీ నాన్న తోడబుట్టిందట అన్నయ్య నేను గర్భవతిని పెరిగాన్నం పెట్టు అని పోతే కాలుతోడు తన్నిండట చెప్పుతోడు కొట్టిండట మీ కులం మంచి కాదు రాళ్ళ సార్లు సర్కార్తో మిత్రం నీకు నాకు గిట్టుని పోతున్నా బర్రక మా బాబు లెక్క మా మమ్మీ లెక్క కాదు బాబా నా మనసు ఎన్న పూసాలంటుంది బావ బావంటే బట్టలు కూసిపోతున్నది ఏం బావ ఏం కథను మరి ఎవరు బావను ఊళ్ళు విలువలే నువ్వు మంచిగా ఇస్తాను నువ్వు ఇచ్చే
కలుపుకుంటే మూతి కలుగుతారు. గది ఎక్కడ కలుపుకుంటే సత్తి శాతం బండ తిన్నా ఇక శర్ర ఒక్కనైనా గాతావు సుధ చెప్పనా నీకు అది బావా పిడా తన వరకు నీకు అబద్ధం అనిపించింది. నాకు తినబడ్డది అట్లా కాదు ఈయాడి కలవందన బండ్లు బస్సులు అయినాయి ఎక్కడికైనా హోటల్ మరి ఇయాడు తిననా హోటల్ పోతారు టిఫిన్లు చేస్తారు ఊళ్ళో పోతారు పళ్ళు పోతారు మళ్ళీ ఇంటికి వస్తారు. ఎక్కడి కాదు తినవందన హోటల్ ఎక్కడి హోటల్ ఎక్కడి చేతిలో బండ్లు ఎక్కడి కాళ్ళు నడక భయాను అవో సద్ది గిన్నెల అన్నం కట్టుకొని ఇస్తార్లు కట్టుకొని నీరికెళ్ళి గుడబి కట్టుకొని ఎక్కడికన్నా పోయి అన్నం తిని అవో అన్నం ఎక్కడ తిన్నావు తెచ్చిన సద్ది గుడ్డ వేయడం నువ్వు అంటాను. వెనకటి కాలంలో గొడవలు సరి కట్టుకుంటే ఆ సర్టిఫికేట్ తీసి కట్టే కట్టుకున్నాడు ఒక పేగ ఈ పేగ ఆ పేగ అట్లా ఏడ తిన్నావు ఆ గుడ్డ ఏడ కడిగినావు అన్న. నేను అది అక్కడనే కలుపుకున్నా ఇది అక్కడనే పిండినా అయితే అది అని చదువుకునే వయసు లోపల ఈ అలవాటు కొంచెం సిగ్గు అనిపిస్తలేదు. సిగ్గా సిగ్గు నాకెప్పుడు ఇక్కడ సిగ్గు చిన్నప్పుడే సిగ్గు పాడవాడా మరి ఈ బుడ్డ కోసి ముడ్డ పోసి అంటే నాకు కట్టుకున్నాడు బట్టలు తిన్నామంటే తిని లేదు మాకు ఉందామంటే ఇల్లే లేదా బట్టలు కొట్టుకునే పైసలు లేదా ఇట్టే ముడ్డ పోసి పెట్టుకున్నాం మా అవ్వ గంజి ఒకటి కడకాసి తాగితే తాగుతాడు తప్పిపోయి బొత్తైన వంట సార్కలు గారి మరి చెట్టు బంక గారినట్టు అట్లా నా దారి నాది నీ దారి నీ పోతాను నా బరు బరే బక్క బర్రెకు మా బాబు బాగా తెలియదు కళ్ళు బర్రెకు మా బాబు జీతాలు పెంచిండు బర్రెకు 50 దుడ్డకు 150. అరే బర్రెకేమో 50 దుడ్డకేమో 150 అంటే చిన్నదానికి ఎక్కువ పెద్దదానికి వస్తారా మరి ఎట్లు గట్టినే ఉంటాయి ఎందుకురా మేము బాబుని ఎప్పుడు కొడతాం. అయితే మరి ఆ బిడ్డ ఒక్క మాట ఆలోచన పడ్డది. బండ్లు పోయి ఓడలైతే ఓడలు పోయి బండ్లు అయితే ఉన్న శ్రీమంతుడు బొంగులు దాగా అమ్ముకుంటాడు లేనోడు కొనుక్కుంటాడు. అవునా మరి మా బాబు లక్ష బదిరాదు నా బాబుకి వెలిగేతాడు ఉన్నదా లేదు నా బాబుకి పెళ్లి చేస్తాను కానీ నేను చదువుకున్నాడు అయిపోతా నా బాబు చదువుకున్నాడు అయిపోతా. అరే మనిషి మానవుడి కనుక చూడు భూమి మీద ఉన్ననాడు మరి ఇంట్లో రూపాయలు లేకుండా వయ్యాల రేపు ఎట్టున్నది. ఉన్నోడు పోయి ఉన్నోడికే 10 తండ్రు లేనోడు పోయి ఉన్నోడికే 10 తండవా ఉన్నోడు పోయి ఉన్నోడు పెట్టింది పేరు కాదు అది కీర్తి. ఉన్న శ్రీమంతుడు పోయి పేదోని 10 రూపాయల సాయం చేశాడు సంసారం నిలబెట్టి పేరు అన్న కోట్లాస్తున్నది 100 యొక్క బంగారం ఏంటి ఎంతో ఉన్నది. నేను అవయ్యకు ఒక్క బిడ్డని నేను ఆరుసురాలను ఒక్కదాన్ని నేను ఒక్క బిడ్డను నా యొక్క బంగారం నాయమడి వస్తుందా చదివితే మంచి పేరు అంటారు. మంచి పేరు రావాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది చెడు పేరు రావాలంటే క్షణం పడుతుంది అంతేనా బావా నేను నెట్ పెట్టి చదివిస్తా బాబా చిన్నవాడ తిండికి పడిపోయింది కాదు డబ్బులు ఎక్కడి నేను చదివిస్తా నేను గిట్ట బడికొచ్చింది అనుకో నన్ను చూసి పిచ్చోడు వచ్చిన పొరాలు గోడ దూకిరుతారు. ఇట్లా కాదు నీకు అందమైన బట్టలు తెస్తా తయారు చేస్తా షాపర్ మనకి కాదు ఇంటికి పోయి 2 జతల బట్టలు కడుపు నిండా తింటానికి అన్నం తీసుకొని వస్తా. డ్రెస్ పట్టుకొస్తా డ్రెస్సులు తెస్తా మీ గిట్ల పట్టుకొచ్చా మరి నైట్ డ్రెస్ మీటి పట్టుకొస్తే బట్టలు చేసుకుంటాం పోయేస్తావా నువ్వు వచ్చేదాకా మరి ఇక్కడ కూర్చుంటా మళ్ళా బర్రెడు నా పక్క సుందరక ముక్కోడు వస్తారు దెబ్బ నన్ను కొడతారు. నేను చెప్పిన మరి త్వరలో దాక్కుంటా బావా లాలంగా అంటే నేను అంగేళ్ళ నువ్వు వచ్చి బావా లాలంగా పిలిచేదాకా నేను వెళ్ళా నువ్వు లాలంగా పిలిస్తే నేను ఎలాగా నన్ను వెళ్తా నేనే ఉంటా అటు పోయి ఇడతానని ఆ బిడ్డ చూడవమ్మా ఏ గంటల వెళ్ళిపోతానన్నా పడితే 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 పోరి బట్టలు
లోపల బొమ్మ ఉన్నట్టున్నదయ్యా. మరి ఈ బొమ్మకి ఏమైందో ఇవాళ పాడవాడి అది బొమ్మలే ఉన్నాయి కానీ ఈ బొమ్మ చూస్తున్నా నాకు ఈ 2 బొమ్మలు చూస్తున్నా గిరాకి మరి ఈ బొమ్మకు అంటే ఆ బిడ్డ చూడు మమ్మీ అని ఎప్పుడు పిలిచింది మాదే ఉండదు చూడు లక్ష్మీ చేద్దానా అంటే బిడ్డ పెట్టుకొచ్చింది బిడ్డనా ఇప్పుడే పోయినట్టు పోయినా మళ్ళీ మరి వచ్చిన ఏం పనికి వచ్చినావు బిడ్డ మమ్మీ బడి పోయినా బడి పోతే బల్లె ఉన్న సార్ అంటాడు పిల్లలు అట్టాలు ఏంటిది పాపం పాడవాడు పిల్ల నువ్వు కట్టాలంటే ఏమన్నట్టు నువ్వు కట్టకుండా పిల్ల కట్టకుండా తల్లి కడుతుంది ఏంద్రు పిల్ల కట్టకుండా తల్లి కట్టమన్నట్టు ఏంద్రు అడిగి ఏదో కట్టేది చెప్పు నువ్వు బల్లె బడి ఫీజు పిల్ల కట్టపోతే తల్లి కడుతుంది ఓహో గట్లంట నావు పడిపేసి బాబు నిన్ననే కట్టొచ్చింది బిడ్డ ఎగ్జామ్ బిడ్డ నేనేమని చెప్పను ఒకటని చెప్పన్నా రెండని చెప్పన్నా ఏంటనే చెప్పి అక్కడికి వచ్చారు నీ అయ్యే మాట వాడుతుంది నన్ను ఆ మాట వాడుతుందా పెత్తనం అంతా నీ అయ్యేనా గుత్తి ఆగాటు కొడుకు నీ చేతిలో పెట్టిపోయిన ఊరికి అనుకుంటాను తాను చేయని గుత్తి చిన్నర్రది పెద్దర్ర సూట్ కేసు బీరు అని గుత్తి కట్టుకున్నాడు నాకు ఇస్తాండి ఏమైనా మాట పడుతుంది నాకు ఎక్కడ పడని రూపాయి లేదు బిడ్డ నేను ఏం చేయాలి ఇక వీడే కూడా ముద్దుమోడు ఏంటే మొదటి మీసాలు తెల్లారి మీసాలు అవయ్య గొప్ప బిడ్డ తెలిసిన పెట్టు కొట్టకురా నీ అయ్యే తినాలి కాదు మరి ఆడవాళ్ళు గట్టి ఆడవాళ్ళు తండ్రికాయ అందుకే ఏం చేయాలి ఒకనాడు చెప్పండి రెండోడు చెప్పండి ఏమన్నంటే తిప్పుకునే పెడతాడు బిడ్డ ఎందుకు పెడతాను అంటే బిడ్డకు పడిపీసు కావన్నట ఒకరు శాంతిపూరి సలహా ఇప్పుడు 500 ఇవ్వంటాను ఏదో చేయకుంటే నాకు నా మాట వాడుతుందా నాకు రూపాయి ఇస్తాను 500 కాదు బిడ్డకు 5,000 అంటే 5 లక్షలు అంటే కోట్లు మనకు కోట్లు కోట్లు మనకు ఇన్నే కోట్లు ఇంటికాడ చూట్లే బాత్రూమ్ డోరేలేసి చెప్తుందా బాత్రూమ్ చీర కట్టుతాను చెప్తాను దినాలుగా కోట్లాడ తినోరించుకో బాగా ఎప్పుడు పాడవాలి కోట్లు ఇంటికాడ అన్ని చూట్లే అంటావా ఏదో సంవత్సరం అంటే మరి ఇంకా బిడ్డకు 500 కాదు 5 లక్షలు అంటే ఎక్కడున్నాయి బీరత్తర ఇస్తానా ఇక తాళం ఇస్తానా నీ చేతిలో పెట్టినా మీదల్లో పెట్టకు కిందల్లో పెట్టకు నడిపొక్కలు పెట్టు నడుగురా 3వ నెంబర్లా కాకపోతే మీదల్లో పెట్టినా అనుకో అడుగు చెడిపోతుంది అడుగు చెడిపోయింది వారికి నా పిల్ల తల పెట్టుకుని పోతుంది ఇది చెప్తా నేను బిడ్డకు పైసలి బిడ్డ వేయనాక తలు పెట్టి ఇట్లా అంటే కోరికి ఇస్తుంది నాకేం చెప్తాను అనుకుంటాను దాన్ని పట్టుకొని తినే పోతాడు నా కిరికిరి అప్పుడు మాత్రం లక్ష్యం చేస్తానంటే చెప్పింది
మూడో నెంబర్ కింద మీద కానీ మూడో నెంబరు మూడే నంబర్ ఇవాళ కిచెన్ పెడితే అన్ని అయిపోయింది కదా ఇల్లంతా ఇగో ఇది 300 లోటు, 300 ఇది 3.5 లోటు, మాకు పిచ్చేలు వేసినట్టున్నది. ఇది 12.5, మేము పెట్టుకోవచ్చు. ఇగో ఇది 18, ఇగో ఇది 22.5, ఇవన్నీ అబ్బో అబ్బో మీరు దొంగకుతా పడకాలే అయ్యో అబ్బో అల్లో అమ్మో ఏం చెప్తారా ఇంటికి కూడా ముగ్గేస్తానా పైసలు లెక్క పెడతాన్నా ఎంతున్నాయి ఇవన్నీ ఎన్ని అయితే నాకే తెలుస్తలేదు. రమేష్ అన్నకు మహిళ సంఘం పైసలు వస్తే ఇట్లా మొత్తం 1000 రూపాయలు మా మధ్యలో రమేష్ అన్న ఇట్లా 1000 రూపాయలు పరిసరాలు వర్తాలు అదే అవి ఎంతున్నాయి ఇవి ఎంత ఉన్నాయంటే ఇవన్నీ కలిసి ఎన్ని ఉన్నాయో నాకే తెలుస్తలేదు. నీకు తెలియదు. మరి గానాలు కాబట్టి వెనకలు 500 రూపాయలు తీసింది. అమ్మాయి 500 అన్నది. బిడ్డ ఇప్పుడు పైసలు అన్ని తీసుకున్నా ఇక అయితే కానీ నాకు 50 రూపాయలు ఇచ్చుకో. సరే ఇస్తా కానీ ఇవాళ నిన్న ఒక టిఫిన్ పెట్టి వాళ్ళ 2 టిఫిన్లు అన్నం పెట్టి ఏందే ఒక టిఫిన్ పెడుతున్నా ఇంత అన్నం మిగిలించుకొని ఇంటికి పట్టుకొచ్చు అని ఇలా 2 టిఫిన్ చిన్ననాడు చిన్న పెరగంగా పెద్ద ఆకలి అయినప్పుడు 2 కాదు 3 టిఫిన్లు అన్నం పెట్టింది 500 పట్టుకుంది. ఊళ్ళోకి వచ్చింది అవి ఆనాడు శాలలో ఇంటికి వచ్చి పైంటి బట్టలు అంగి బట్టలు కొనుక్కుంది. మీరు ఇంటికి వచ్చి బాగా తగ్గట్టు 2 జతల బట్టలు కొట్టించుకున్నదేమో పైన గల్లున్నా గల్లున్నా గజల్ల అయ్యేలాగా అయితే పిల్లలు కూడా లంగా అవుతారు. తల్లి పోలి ఉంటే పిల్లలు పోతాను సుఖాలు ఉంటారు. కాదు అవయ్య కడుపులో ఉడితే అందరూ ఒక్క తీరు ఉండరు. కొంతమంది మంచి గుణాలు బట్టలు తెచ్చిన వాళ్ళు వెళ్ళి పాడవాడా తెచ్చినావా కానీ నువ్వు తాను చేయాలి. ఈ బదట్ట తానని చెప్పిస్తా బయట పోయి గడిగినట్టు ఈ బదట్ట నాకు తానని చెప్పి ఇట్లయితే నా ఇల్లు ఉంటుందా పర్లేదు. తానం చేయక శాంతం అవుతుంది. పోయినవు కాదు అప్పుడు చేసిన ఇక మళ్ళీ తానం చేయలే. ఇది అంతా పోయేటట్లేదు కానీ ఉత్సవాసరావు తీసుకపో ఒక గంట సేపు నీళ్ళలో పెడతాం నా అంతా మొత్తం. నేనే పొద్దుగాల ఉన్నా వాళ్ళైతే ధరణ చేద్దాం చేపలు పడతాయి ఏం కాదు ఇవాళ ఒక్కనాడు పడుతుంది మీటర్లే వాటర్ రాదు. రాగానే తెల్లారతలేదు దీనికి తెల్లారతలేదు మంచి మంచి కాదు కొత్త సబ్బు తెచ్చిన ఏం సబ్బు జేకే వారి గోకే సబ్బు 3 నెలలు వాడండి 6 నెలలు గోకండి. పెట్టుకుంటే గోకుడేనా గోకుడు ఫ్రీ. గోకుడు అలవాట్లేదే బాబా సబ్బు పెట్టి మబ్బు ఇస్తారే మామ సారు మరి గానాడు తానం చేపించింది బాబా పయండు బట్టలు తొడిగే నెరవేరవాలి మన వజ్రవతి
ఇక్కడిది మా అవకి తన గుడ్డ పేగిస్తే నేను ఇంత మా నాన్న ఇంత గుడ్డ కోసి పెట్టుకుంటాము ఇది బాగా లోతు కనపడుతుంది మరుగుతా బాగా పెద్దగా ఉన్నది భయం అవుతుంది భయం అవుతుంది నాకు భయం అవుతుంది ఇక బట్టలు తొడిగారు ఏంటిది అంటే పట్టుకొని ఎట్లా పెట్టమంటాను ఓ కాలు లేవట్టే ఓ కాలు అన్న పెట్టమంటే బ్యాలెన్స్ కట్టమ్మా ఒకసారి పట్టుకొని ఊకే పట్టుకుంటాను ఒకసారి పట్టుకొని బాబా పయ్యండు నువ్వులు కాదే పత్తిపోయే వాళ్ళు మా ఆవిడ గుడ్డ పోసి పెట్ట మంచిగా గాడు అడిగేది ఇది ఇది ఇంకా తాటిపత్రి కట్టినట్టు మా సాధవే లక్ష్య మా ఇంటిలో మొన్న కట్టిపోయిన తాటిపత్రి మంచుకున్నా మొన్న కట్టుకోలే నాకు తెలియదు అన్ని మాత్రం కొన్ని గుండెలు పెట్టుకోవచ్చు నాకు ఎట్లా పెట్టుకున్నా బాబా మంచుకునే శుక్రవారం పక్క ఇంట్లో బేరగాడున్నట్టు వరంగల్లో చేస్తారు శుక్రవారం అందరికి పక్క ఇంట్లో బేరగాడికి ఇస్తున్నారు రాము వేసుకొని పోతా పక్క దుకాణం ఇవ్వాలప్ప నాకు బాగా తెలియదు కదా నేను ఇవాళ పోయినా బడికి నువ్వు ముందు పోతాడు నీ వెనకాల పత్త నాకెరికే అప్పుడు బాబా తగ్గట్టు బట్టలు వేసుకున్నది పలక బలబారు పట్టుకున్నది బాగా తీసుకో ఇల్లంతా పిచ్చే ఉన్నట్టున్నది నువ్వు పిచ్చి వేసేట్టున్నది నేను పిచ్చోన్నా వేసుకోన్నా వరకు ఎప్పటి వేసుకుంటున్నావు నాకు వేసుకోవచ్చు మంచిగా ఉన్నది పిట్టలు ఉన్నట్టు బాగా తీసుకొని
కుట్టు కడతాంది. నువ్వు నడతాంటే నాకే సిగ్గు ఉన్న పోస్ట్ మనుషుడు. మంచిగా నడతారు కానీ నా కుట్టు తీసుకుంటే గారికి వేసుకునేది కదా. నాకే అదే చదువున్నాయి. బాబా తీసుకొని వాతావరణి కదుడు బల్ల వేడి రాని వచ్చానమ్మా. సార్ నమస్తే సార్. ఎవరు వచ్చిన వాళ్ళ సార్కు మధ్యలోకి వెళ్ళి పెడతారు నీకు నడికి వెళ్ళి పెడతారు సార్ ఈ పిల్లవాళ్ళమ్మా ఓ లక్ష్మి నన్ను పిల్ల అంటండి. వీరికి వేసి కట్టినట్లే సార్ గుడ్డోడే. అబ్బాయి అయితే అమ్మాయి అంటారు. నేను అబ్బాయి అయితే అమ్మాయి అంటాడు వీడు. మరి అబ్బాయి అయితే లేడీస్ లెక్క పువ్వులు పెట్టుకున్నాడు ఏంది? ఓ లక్ష్మి మా అయితే అమ్మాయి కాదు అబ్బాయి. మదర్ ప్రేమకిట తయారు చేసుకున్నది. నా మేనత్త కొడుకు నా మేన బావ నా బావ లాలంగా మారాడు. నువ్వు ఊరికి బాగా నాకు ఐస్ క్రీమ్ చీకట్ అనిపిస్తాను. కాదు నా బావ ప్రేమకు పెట్టుకున్నట్ల. నీ బాగా తీసుకొచ్చినావు ఓ సారు నా తీసి నేను ఎక్కించుకో. పేరు నీ రిజిస్టర్ బుక్ లో రాసుకోండి. వచ్చి పేరేంద్రా? నా పేరు లాలంగా. నీ పేరు లాలంగా. మారాలని రాయి. లాలంగా మారా. గట్లా అమ్మాయి మరి మీ బాగా చదువు చెప్తా కానీ తీసేవాళ్ళు కడతారు అదే కడుతుంది. తీసి కానీ పాస్ కానీ అదే కడుతుంది. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడే కడుతుంది. అంతేనా? నువ్వు అట్ట ఉన్నప్పుడు అలా కడుతుంది. అట్లా కాదు మాటకు అర్థం పిల్ల శృంగారం లేకున్నా పిల్లపన్న శృంగారం ఉండాలి. అవును ఇరికేనా మాట మాట్లాడితే వెళ్ళాలి తింటేనే వరగాలి. అవును మాటకు సత్యం అందుకు బత్యం అన్నారు మాట నీకు సత్యం అన్నారయ్యా. అయితే ఎన్ని డబ్బులు ఖర్చు అయినా నా బావని కనుక చదివిపించేదాన్ని నేను ఎన్ని కోట్లు ఖర్చు అయినా నేను ఇస్తాను. నా బావ చదివి అదే సరే ఇచ్చుడు కాదే కట్టుడు కాదే. బావా ఇక నా బ్యాగ్ ఎటు లేడీస్ అక్కడ పైన పైన నీతో లేడీస్ పైన చదువుతారు. మరదలు సార్ గుడ్డు పెట్టకుండా నేను భయమవుతాను. అనుకుంటూ ఆకారం పెద్దగా కనగుడి పెద్దగా మీరు జెంట్స్ లేడీస్ మీ అన్నదమ్ములు ఇక్కడ మా క్లాస్మేటేనా? ఇదంతా మీ బ్యాగ్. మొత్తం నా ఈతు ఈదు కాదు లింగన నా క్లాస్మేటే. వాళ్ళందరినీ అంత నా క్లాస్మేట్ కానీ నేను ఇక్కడ కూర్చుంటా. 1 గంట టైం ఆ చెట్టు ఎక్కడ సరే కలుతాను నేను వెళ్ళిపోమ్మా. అరే పిల్లగా లాలంగా మహారాజా సార్ నాకు లేట్ అవుతుంది. తొందర చెప్పు. అంటే కూర్చుంటే తోట పిల్లలు కుడకలెత్తనే ఆడలకెత్తారా మగవాళ్ళకి కాదు అంతేనా? అత్తే అనుకున్నా నేను. అంటే అది దొరికే అంటే సార్ కూర్చోవట్లేదు సార్. కుట్టుదాడుతుంది సారు. లంజముండ నా కొడుకు ఇచ్చిపోయింది. అక్క పక్కన పెట్టుకొని పండుకున్నప్పుడు మా అక్క అక్షరాలు పెడితే దిద్ది దిద్ది ఆ పక్కన పెట్టుకుని పంట మా అబ్బాయి బొరిందో మా నాన్న బొరిన పలకంతా వలిగిపోయింది సార్. బల్పము జనకాల ఆటో ఎక్కినప్పుడు మొదలు పెట్టిన తీర్థాలు చక్కెర పిండి అనుకోండి. నవ్వుకుంటా మింగుకుంటా తోట పెళ్లి పోషమ్మ గుడి కాడికి కష్టం మొత్తం అయిపోయింది. బాగలోకనం వేరే చూసిరాపో అలా పోతే తోట పెళ్లి గొల్లోళ్ళు కొత్త శుద్ధ పుట్టిందని ఇక కలవడి ఎగవాడి ఎక్కచ్చుకుంటారు. ఎండ పోసుకొని జల్లెలు పట్టుకొని ఇక మా గిటకరికే బాగా సిద్ధశక్తిలో కుప్ప పోసుకున్నాడు. లింగము మన బాగా కుప్ప పోసుకున్నాడు. నా బాబా ఎవరు వచ్చినా నా బాబా ఆడుతారు. ఎవరు కన్నా వస్తారా అనిలు సార్ మంచోడే బిడ్డ. పలకడితే పలికిచ్చిండు, ఇచ్చిండు బల్బం ఆడితే బల్బం ఇచ్చిండు. బల్బం ఇచ్చిండు సార్ మంచోడే. మంచోడే పిల్లలు అడిగినా ఇస్తాడు. ఇస్తాడు ఇది. నా మాట అంటే నాలుక తీరేస్తా. ఏమన్నా సార్ ఇప్పుడు పెన్ను 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 జేబుకు పెట్టుకునే పెన్ను పెన్ను అన్నావు. నీ పెన్ను పేద పక్కన మండే. నీ పిల్లలు నాకెందుకు నాకు వంకాయ పెన్ను సరే నేను చెప్పినట్టు చక్కగా నువ్వు ఎట్లా చెప్తే బట్ట రాస్తా సారు. సరస్వతి సరస్వతి కరవస్తుంది కరవత్తది కాదురా పొచ్చుడు కాదు కరవ ఎక్కడుందిరా సారు ఇష్టపచ్చి అనుకుని అవనక్క తిడతా మరి. కింది మీదకి ఎక్కితే సార్ చెప్పు సార్ మా మధ్య గోడ దాటితే కదే సంధి శాతంలో సంధి ఎందుకురా రదే సంధి రదే సంధి నిక్షేపము వస్తుంది సార్ ఇష్టపడుతుంది సార్ మా ఇక్కడ సారు
మా ఇక్కడ నల్లంకాయలు అప్పుడు తీసుకొచ్చి పెడతాను బోడకాకరకాయలు నల్లంకాయలు సార్ చెప్పు సార్ చదువు మీరే దెబ్బ దెబ్బ సామీనే పోటు సార్ చెప్పు చదువు మీరే దెబ్బ సామీనే పోటు ఇవి రెండు తరగనిది ఒకటి రాదు నవాబు బాదుషా నవాబు బాదుషా నాయము కొడుకైనా నాయముని కొడుకైనా ఒళ్ళు మెరుగని విద్య ఒకటి రాదు కొట్టు తిట్టు లేక లొట్లు బెంకులు లేక మాకు అలవాట్లేదు సార్ మా అల్లుడు అనిలు నేను ఊరికి తాళాలు వీడు ఆయన ఫోన్ చేస్తారు గుడిబండ కింద నక్కు ఆ నక్కు కొడుతుంది జనగం కాడ చెరుపు ఈ నక్కు కొడుతుంది రెండు నక్కలు తాళ్ళగలుస్తాయి వానాకాలపు వానలు ఏంటి సార్ వానాకాలపు వానలు ఎండాకాలపు ఎండలు ఎండిన ఆకులు కుప్పలు ఎండిన ఆతులు కుప్పలు ఎండిన ఆకులు సారు నీకు నా పేరెంత సారు ఏ లంజ కొడుకు ఇస్తాడు నీకు ఈ 3 ముక్కల సార్కి 85,000 ఇస్తాడా వారి గంటాను అక్కడ పిల్లగాడు అలంకారాలు పడి లోరంగడం అంటే చదువుకుంటూ ఉండడమ్మా దేవుడెక్కడ ఉండడు శోభదారు రూపంగా వచ్చి పుత్ర ఎప్పుల పద్యాలు మామూలప్ప చెప్తాడు మామూలు ఎప్పుల పద్యాలు పొద్దులప్ప చెప్తాడు వెనకడ చదవండి కత్తి సాము కడారు సాము బాకు సాము బల్లెం సాము గుర్రపు సవాళ్ళు ఎత్తాను కొడకల ఆలంగ మహారాజు ఓ బిడ్డ అంటే మనకు వజ్రహరి మీ చదువు పూర్తి మీరు ఉమ్మలనేట అప్పుడు బాగా మరొద్దాను పూలకుష తోడగచ్చారు ఈ బాడపండు పోతే ప్రవణాలు వెళ్ళిపోద్ది ఈ బాడపండు పోతే పుస్తకాలకి వెళ్ళిపోద్ది బాబా నిన్న చదివిపోవడానికి రోజు అవుతాను అవును నీకు 3 పొడుపు కథలు ఎత్తా అడే సమానం చెప్తావా బావా మరదలా వత్తనే చెప్తా రాకపోతే రాలే అని చెప్తా ఏమో చెప్పమ్మా నాకు అంతేనా అరే అప్పుడు బావతోడి ఆట ఉన్నదట ఉమ్మినారత సాగతి రాదు ముందు చెప్పగలవా బాబా ఇప్పగలవా మోడి చెప్పగలవా బాబా ఇప్పగలవా మోడి అరే ఉమ్మినారత సాగతి అద్వైతంగా తిరుగుతున్నా రాదు ముందుకు పోదు చెప్పగలవా బాబా ఇప్పగలవా మోడి చెప్పగలవా బాబా ఇప్పగలవా మోడి అరే బల్లే ఇటు బాగు వంటి నొరడేది తిరగలబడితే కడపడున్న పిల్లలతో చెప్పగలవా బాబా ఇప్పగలవా మోడి చెప్పగలవా బాబా ఇప్పగలవా మోడి అరే నొరడేది తిరగవచ్చు ఎల్లేరి గడ్డి మేసు చెప్పగలవా బాబా ఇప్పగలవా మోడి చెప్పగలవా బాబా ఇప్పగలవా మోడి అరే గుండ గుండార మాకు గుండ ఈరానే నారా తలుపుతానో ఇల్లు తల్ల కింద వాకిళ్ళు చెప్పగలవా బాబా ఇప్పగలవా మోడి చెప్పగలవా బాబా ఇప్పగలవా మోడి
అది ముందుకు ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న అంటే అరే రే బారెంట్ బ్యాగ్ పెట్టి నోటి చిరుకలు కొడితే కడుపునున్న పిల్లలు. ఈ రెండో ప్రశ్న. మూడో ప్రశ్న అంటే నోటి చిరకొచ్చి గడ్డి మీద. మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న అంటే గుడ్డా కొట్టిన మాకు కూడా ఏమన్నారా కలుపురు దారులు నీళ్ళు తెల్ల కింద బాగా. ఈ 4 ప్రశ్నల సమాధానం చెప్తారో చెప్పు. ఒక అన్నమాట నీ నోటికట్టుంటే ఆరుదానికన్నా 6 సార్లు కమ్మని కూడా బావా. అరే రే రే ఈ ఎన్నెల్ల బాధలు పీయలేదు కానీ ఆడదాని గడ్డ 6 సార్లు కమ్మన్నదేగా మరదలు నీ ఆకారం అడగబట్టి పోరు. నేను మేనత్త కొడుకుని నేను మేన బావ నీకు నువ్వు నాకు మేన మరదలు అయితే ముఖం చూసుకున్నా ఆడదానికన్నా 6 సార్లు కమ్మన్నవాని కలకల కలకల కన్నీరు చేసిన మనసులోన బాధపడ్డాడు. ఏడితే నా మరద కింద కలసైపోతాననుకున్నాను. మరదలా వజ్రవతి దేవి తిట్టంత తీర్చాలంటే పడంత భాగ్యశాలన్నమాట. నీకు తిట్టముద్దే ఆ భగవతి నేను చూపిస్తాను మాట అనిపించిండు. అన్నా పర్వాలేదు నువ్వు మొట్టమొదటి 4 కురుపు కథలు చెప్పినావు. దానికి సమాధానం చెప్పు అన్నావు. సమాధానం చెప్పు కానీ నేను రాసుకునే హోంవర్క్ బుక్ బయలు మనిషి వచ్చిన నాకు 3 గడియ టైం ఇస్తే బుక్ తీసుకొచ్చుకున్నాక నీకు చెప్తానమ్మా. పోరొక్క గడియ 4 గడియ 3 గడియ వచ్చి సమాధానం చెప్పి నీకు నువ్వు వెళ్ళిపో నా బంగారు కట్టి వెళ్ళిపోతావు బాబా. అంతేనా? 3 గడియ లంకకు మారది గట్టినవయ్యా రామ బ్రహ్మల దక్షిణవయ్యా సాకరి మానవ రామ కళ్యాణ రామ నువ్వు సీతరమణి పంపినవయ్యా అయోధ్య రామ అచ్చరే బాధలాలను రాజు గంట చెప్పలు తరవని బలగారి గట్టలకు చదువు చేస్తే పంతలయ్య బడికి తలముదాలు వేసి బయలు తండగాలి ఈసారి నా మీద ఎట్లా ఉంటానే. అందుకే కట్టం వచ్చినాడు ఆనాడి కాలంలో వసుదేవుడు పోయి గాడి కాళ్ళు మొక్కినట్టు ఉడికినాడు వచ్చే కాళ్ళ మీద కానీ కట్టమ్మ కూడా తల్లిదండ్రి కంటే నిన్న చదువు చెప్పిన పంటలు అంటారు. మా పంటలు వచ్చిన నాకు 4 పొడుపు కథలు ఇచ్చింది. వచ్చనేమో వచ్చినని చెప్పు లేకపోతే దాని కింద 6 సార్లు కమ్మన్నది అయ్య బంధువులయ్యా కొరకు నానా ఎక్కడేమో దోసక నీవేటికి నానా నా మొదలు చదువు చెప్పిన వారి నువ్వే నాకు చదువు చెప్పిన వారి నువ్వే నానా. నా మొదలు పొడుపు కథలు వేసింది. పొడుపు కథలు 4 ముచ్చటకు మాత్రం నువ్వు మన సమాధానం చెప్పాలి. నువ్వు ఇలా వర్త చూడు నీ మరదలు 4 పొడుపు కథలు వేసింది. పొడుపు కథలకు సమాధానం లేక నాకెళ్ళి వచ్చింది. కొడుకా నువ్వు ఎందుకు ఎడతాను? ఏడవకు బిడ్డ 2 రెక్కలు పట్టి లేవనెత్తింది. లేవనెత్తి కొడుక నీ మరదలు వేసిన నీ మరదలకు చదువు చెప్పింది నేనే. నీకు చదువు చెప్పింది నేనే. నీ మరదలు వేసిన ప్రశ్నలకు జవాబు రాస్తానని తెల్లని కాయినం పట్టినటువంటి మనగా చూడు. ఆ జవాబుకు మారు రాసుడు రాసిన నీకు ఇలా ప్రశ్నలు రాసిన ఈ కాయినం కొంచెమే నీ మరదలు చూపెట్టు. కానీ మరదలు చూపెట్టినప్పుడు ఏమంటావు? నువ్వు మరదలా నువ్వు చేసిన ప్రశ్నలకు నేను జవాబు చెప్తా. కానీ నేను కోరుకున్నది నాకు ఏమన్నాను చేతిలో చేయించుకో. చేతిలో చేయించుకో. నువ్వు కోరుకుంటే ఏం కోరుకుంటావు నువ్వు కోరుకో బిడ్డ. అంతేనా? ఆ పసలయ్య పరమాణు రాసిన ప్రశ్నలకు సమాధానం చెప్పిండు. అయ్యా ఈ పొడుపు కథలు నువ్వు ఉత్తగా చెప్పకు. తరగని ధాన్యం చెడని పదార్థం బిడ్డ నువ్వు ఎల్లకాలం బతికి కోరుకో. కోరుకున్నది ఇస్తానని నీకు మాట ఇస్తేనే చెప్పమన్నాడు. సరే పర్వాలేదు మంచి పత్రాలు దండ పెట్టండి పిల్లగాడు బలిరా రమయ్య
కూడా వచ్చినవయ్యా ఏమనుకుంటున్నావు? సరే కానీ ఆ. బాబా ఒక మాట చెప్తాను ఏదో? అరే ఆ. బాబా ఓ సమాధానం చెప్తాను అదే సమాధానం చెప్పు ఏంటిది అయ్యో, ఇప్పుడు ప్రతిపత్తి వేసినా నీకు ఏది నువ్వు 3 పద్యాలు వేసినావు ఆ పద్యాలు నీకు సమాధానం చెప్పాలి ఆ. అంతే కదా అంతే. చెప్పమంటావా ఆ. నా చదివేమన్నా పుణ్యానికి ఉన్నదా పుత్యానికి ఉన్నదా అట్లనే చెప్తా నేను నా చదువు పుణ్యానుకున్నా పుణ్యానుకున్నా మాట్లాడతాను ఆ. ఇలా కాళ్ళ కాడు ఉన్నాడు తినకి వచ్చినావు వస్తాడు 3 వాటర్ కాడ ఆట ఆడుకుంటా డబ్బులు ఖర్చు పెట్టి బట్టలు తీసుకొచ్చి పెన్నులు తీసుకొచ్చి గండం తీసుకొచ్చి ఆ బల్లె జన్ చెప్తే ఉమ్. పుణ్యానుకున్నా ముఖ్యానుకున్నా మాట్లాడు. ఎట్లా కాదమ్మా ఏలు పట్టుకొని నడిపించడం తెలియదు కాదు ఎమ్మని నడిచిన తెలియదు అవునా చెట్టు ఎక్కువ అన్నది తెలియదు కాదు ఎక్కువ ఎక్కినది బలం అంటారు తాగినది కాదు తెలివి నడిపించడం తెలియదు అవును గాడి చూసుకో ఏమంటారు మరి గాడి ఎవరి లోపం వాళ్ళకు ఎవరి బాధ వారికి. మందు ఒప్పించడం పుణ్యం చేస్తుంది పిక్చర్ల పేరు రాసి అరే ఏం కొనుక్కోవని అప్పుడు అరే ఉన్నదమ్మా నీకు బంగ్లాలోగా వన్నారా బాబా నీ కొందాం అంటే ఇల్లు లేదు బాబా చూడు నీ కింద ఉందామంటే ఇల్లే తిందామంటే తిండి లేదు పేగులు తీసి పెట్టని ఎత్తంది నా కూరగాయ నిర్ణయాలు అన్నీ వేస్తాను నీ కొందాం అంటే ఇల్లు లేదు బాబా ఆ. నా కన్న తండ్రి ఇంటికి పేరు చెప్పరాదు బావయ్యా అంగన్వాడీ అప్పుడుగా? అరే నీ గుర్తించాల్సి తిండి లేదు బాబా ఉమ్. నా కన్న తండ్రి ఇంటికి నీకు బియ్యం వస్తారేస్తా బావయ్యా అయ్యలంగా లెటర్కి వచ్చిన బియ్యం బత్తాలు లోడు ఇంట్లో దాచుకున్నాడు అవి అవి లేనివి? అందుకే నువ్వు కొడుకు పని నేను అన్నమాట తప్ప ఓరేరా బాబా బాబా పదిగా మాట ఓరేరా బాబా బాబా చేతులు చెయ్యొద్దు తెలియకనే తెగవేసినట్టు కాదు ఇట్లా బోర్బొక్కలే అది ఎప్పుడు ఊరుకుపోయాను. అరే మరి మరి ఏదో మరల మాట మరి కన్న వాడు తప్ప మాదిగా వాడు పోతున్నాక మరిగే పోకరని చేత చెయ్యేది సత్యనారాయణ పెట్టినావు ఎండి నాకెందుకు బంగారం నాకెందుకు బట్టలు నాకెందుకు రాసేటి పెన్నులు నాకెందుకు సూచన పుస్తకాలు ఎందుకు అనగానే ధాన్యం చేయడానికి పదార్థం అదరా వజ్రావతి కోరు కోరు అంటే నిన్నే కోరినా రామ రామ నిన్నే కోరినా రామ రామ నిన్నే కోరినా లోకులు ఏమన్నా రామ రామ నీ మీద రామణ తోట కాదు ఘోరం అంటే నన్ను ఘోరం ఎన్నికుంటది ఎంత ధైర్యం ఉన్నదయ్యా పంటంత గారి నాదుల పల్లెంత గారి నీది ఉన్నది అరే బంగ్లా సంసారం నాదుల గుడి సంసారం నీది ఉన్నదయ్యా రామ రామ కోదండ రామ 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 నీ నాడికి 2 వక్కలు ఎత్తా నా డెక్కలకున్న శ్రీ మొక్కలకున్నదా వెళ్ళిపో అరే ఈ ఎన్ని మాటలన్న బాధలు తీయలేదు ఎన్నో కాలకున్న శ్రీ నీ మొక్కానికి ఉన్నదన్నప్పుడు గుండెలు ఊరిపోయినాయి కాబు ఏవి నన్ను నీళ్ళలో చేపలు తెచ్చి గడ్డ మీద వేసినట్టు నేను మరల కాదుకుంటా ఉన్నట్టు నీ బడని పేరు పెట్టి తీసుకుపోయి నన్ను చదివించి ఇవాళ నా కూరగాయలు వెళ్ళాలి చేస్తాను ఆశపోతి పూసపోతివి నీ ఎడమకాలుకున్న శ్రీ నా మొఖానికి లేదంటే ఏమర్థం నీ చదువు పాడవాడా నీ సోపది సొన్నాయిల పోను నా గుడిసె కాడికి నేను పోతానని పిల్లగాడు రాలకల కలకల కలకల కన్నీరు తీసుకుంటాను పోతల్లా మరదలాను పోతల్లా మరదలాను
అలాగే బావులు కొట్టి తిట్టా తిట్టేది ఎప్పటికైనా ఆడి వాళ్ళకు వాడు వీసాడు పెడితే 66 వాళ్ళు వచ్చాను ఒక మాట ఏమనుకున్నది నా భావం చదివిస్తే మరి నాకు సమాధానం చెప్పాలి ఎట్లా కావాలి ఎట్టి పెట్టి నా భావం తీసుకొచ్చుకున్నాను కావాలి ఇటు వచ్చాను బావ దొంగ చదువుతాను ట్రాక్ మా లింగాన్ని ఉన్నాడు రిటైర్మెంట్ అయి ఉన్నాడు మరి రిటైర్మెంట్ అయి ఇంటికానే ఉన్నాడు ఆయన ఒక 5 పోతాడు అరా మా బావ చేయడు మా బావ తెలియకపోతే అన్నకి ఇట్లా చేస్తానే మరదలు పెద్దోని వాడిని నమ్మినందుకు ఇంత తెగిందని చెప్తా నాకు ఆయన ముట్టుకో కరెంట్ ఎక్కున్నది అటు అది పెద్ద ట్రాన్స్ఫార్మర్ అది ఈ ఆడలు కొడితే మూల దెబ్బ ఈ శైలి పోవడం తక్కువ ఆయన కట్ట చేతులు బరిగల దాకా తాకినాయి ఏం పని బయట కూడా మంది గంటలు ముస్తున్నాం మీసాలు కూడా ఇచ్చుకొని దేశాలు ముస్తాం ఏ భగవంతుడికి ఇట్లా రాసి పెట్టిన దినాలకు కూడా పడుతుంది దానికి నాకు పడతాను ఇద్దరికి సరే ఒక మాట నేను కొట్టాను సారీ బట్టి సారీ బయట మొగడిలో పుట్టింది అయింది సారీ అన్న ఇవాళ ఒక్కసారి నేను అడుగుతున్నాను కదా అని మాటలు అన్నావు రేపు నన్ను చేసుకుంటాం అన్న నమ్మకం ఏమున్నది ఒక కాగితం రాయాల రాతపూర్వకంగా మరి కసుమా తోట నువ్వేమున్నావు నేనేమున్నా మీద ఆకాశం ఏం తొడికింది భూతాలు సాక్షి మరి మా నాన్న సంబంధం చూసుకొస్తే నీకంటే అందమైన వాడిని కోటీశ్వరం తీసుకొస్తే నీ లగ్నం చేసుకో నిన్నే చేసుకుంటా అని ఒక కాగితం రాసి దాని సంతకం పెడితే నీ కొడుకు కథ నీకు చెప్తాను బాబా రాసిన కాయలు పాటైతే చూసే మందది గవైతురా ఈ 4 ఒక్కరు మంచుకుంటే అయిపోయా ఈ 4 ఒక్కరు మంచుకుంటే అయిపోయా భూములు కొని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అప్పుడు ఇచ్చి 500 రూపాయలు రాయించుకునేందుకు మరి ఎందుకు నాకు 50,000 ఇచ్చి నాకు 50,000 ఇచ్చి కాయలు ఎందుకు రాసుకున్నావే? ఆయనకి లేదా నాలుగే ఆయన నాలుగే నీ నాలుగే అసలు సరే బాబా ఈ పూర పూజ నువ్వే ఉన్నావు నేనే ఉన్నా అరే మీద ఆకాశ సాక్షిగా కింద భూతాల సాక్షిగా మన సదీపే గురు సాక్షిగా మా కనుకున్న తండ్రి నీకన్నా అందమైన వరిని తీసుకొచ్చిన ఎవరు కూడా పెళ్లి చేసుకోను ఇట్లు లారంగా రాదు బాబా నిన్నే పెళ్లి చేసుకుంటా భద్రవతి అయ్యానా కొన్న దగ్గర ఉంటుంది ఆమె దగ్గర ఉంటుంది ఏమంటావు అయితే బయానైతే ఇచ్చిన భూమికి బయానైతే ఇచ్చిన ఎవనా ఎవరా సరే పర్వాలేదు కాగితం రాసి ఇచ్చినావు నేను సుతానికి ఒక కాగితం అంతేనా మరి గడపడ్డావు అనగా మొదలు ఏ విధంగా రాసి ఇస్తున్నావు అదే కాగితం రాసిన కింద సంతకం పెట్టిండు మా అమ్మనాన్న నీకంటే అందమైన అమ్మాయిని తీసుకొచ్చిన చదువుకున్నా దాన్ని కలెక్టర్ తీసుకొచ్చిన చేసుకోను నువ్వు ఇంత ముద్దుకున్న పందుకున్నావు నిన్ను పెట్టి ఇంకో చేసుకున్నా సరే పర్వాలేదు మళ్ళా నువ్వు 4 పొడుపు కథలు వేసినావు పొడుపు కథలు సమాధానం చెప్పు అన్నావు అంతే కదా మొదటి ప్రశ్న భూమి మీద రథాసారథి అతి వేగంగా తిరుగుతుంది వెనకకు రాదు ముందుకు అన్నావు అంతే కదా రథం అనగా కుమ్మరసారి రథ సారథి అనగా కుమ్మర మాదేవుడు కుమ్మరసారి అక్కడే తిరుగుతుంది కానీ వెనకపోతుందా ముంగడికి వస్తుందా రథం అనగా కుమ్మరసారి రథ సారథి అనగా కుమ్మర మాదేవుడు ఓకేనా ఫస్ట్ ప్రశ్న బాలలేని తుపాకి పెట్టి నూరు లేని తిరిగి కొడితే కడుపులో పిల్ల తెచ్చును అంతే కదా వానకాలం దినం వానలు కొట్టి వాగులు వచ్చి వాగులు వెళ్ళి సెరల బాయిలో నిండినప్పుడు తెలుగు అటువంటి ముత్తరాశి వాళ్ళు మరి కులాన పెస్త వాళ్ళు వలలు పట్టుకొని బాయికాడి చెరువు కాడికి పోతారు ఆ వలెత్తరు చెరువులోన బాలు లేని తుపాకీ అనగా వల నోరు లేని చిరకం అంటే ఆ బాయి కడుపులోన ఉన్న పిల్ల అంటే అందులో శాప రెండు ప్రశ్నలు మరి నోరు లేని చినక వచ్చి ఏరు లేని గడ్డి మీద ఉన్నాం అంతే కదా నోరు లేని చినక అనగా నట్టగువ్వ ఏరు లేని గడ్డి అనగా నాసు నాసుకు ఏరు ఉంటుందా నట్టగువ్వకు నోరు ఉంటుందా ఉంటా లింగన్న అది 3 ప్రశ్నలు అయిపోయినాయి గొడ్డటా కొట్టని మాకు కొడవటాజిరున్నారా తలుపు తాళం లేని ఇల్లు తల్ల కిందలో వాటి ఉన్నావు అంతే కదా
పసుపు కలర్ పిట్ట బండారు గీసిరు గాడు చెరువు గడ్డల పొంటి బావి గడ్డల పొంటి మరి కొసగొమ్మకు గూడు పెట్టుకుంటది ఆనార ఈనార తీసుకొచ్చి కొసగొమ్మకు గూడు పెట్టుకుంటది మీద గుడులు ఎక్కుంటాయి కిందికి మాత్రం దాని దర్వాజ ఉంటది తల్ల కిందల వాకిలి అంటే ఆ బాయి దాని ఆకిలి బండారు గీసిరు గారి సిక్కు భగవంతుడు చేసినా కానీ చచ్చిపోయే మనుషులు లేపునాట ఈ రోజుల్లో సాగు పుట్టుకొని ఉండపోనా 4 ప్రశ్నలు చేసింది అంతేనా నేను మగవారి నీకు బావనే ఇంకొకరు ఎక్కువ చెప్తాను అంతేనా మరి అటువంటి అనగా అడుగులేని బిందె కట్టలేని చెర్ర నీళ్లు అడుగులేని బిందెలు తెచ్చును అంటారు అంతే కదా మరి ఆ మేఘ్యానికి అడుగుంటదా ఉండాలి సముద్రానికి కట్టు ఉంటదా 5 ప్రశ్నలు చెప్పినా మనం బాబా తెలియకల్లా బావయ్యా అప్పుడు బావకు రాజుల కాదు ఎప్పుడు మనసు మీద అట్లా కొన్ని రోజులు దాని కన్నా తల్లి వేరు కట్టింది అమ్మా సరే కుమార్ మమ్మీ గుప్పుడు గుప్పుడు కాదు ఇప్పుడు నేను ఎన్నెళ్ళకున్నా ఓహో గట్లా అంటా బిడ్డ నువ్వు ఎన్నేళ్ళకున్నా అంటే ఇప్పుడు నువ్వు 22 ఉన్నావు బిడ్డ నాకే తెలియదు మంది అనుకో నిన్న నేను అంటాను 22 అంటే 22 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఇగో నీకేమేరకు ఆగరాదురా అయితే ఇంటి లోపల ఏదైనా బిడ్డ ఉంటే బిడ్డలు దగ్గరనే నన్ను తల్లికి బాధ ఉంటుంది రేపు దినాలు మంచిగా బట్టగాసి మీ వేసి బంగాళ పాలు చేస్తాను ఇక ఇంట్లో కొడుకు పెళ్లికి ఎదుగు ఉంటే లగ్గనే నన్ను తండ్రికి బాధ ఉంటుంది వాడి మీద మన్ను అయ్యా నా బిడ్డలు లగ్గన చేస్తామంటే నాకు 20 రూపాయలు లేదా నా మాట ఏమన్నా వారనిస్తాడా నా మాట ఏమన్నా నడుస్తుందా వాడు కచ్చరి మీద ఉండేవాడు కచ్చరి మీద మన్ను అయ్యా కచ్చరి మీద గడ్డి మొదవా అని లక్ష్మీదేవి చిన్న చిన్నకాంటి మొక్కలు చిన్న వేసుకొని మెడల కన్నదల్లి లక్ష్మీదేవి